నమస్తే. సతీష్ లోఖండే వ్లాగ్స్కి స్వాగతము. మీరు చూస్తున్న ఈ అందమైన పువ్వు పేరు కృష్ణకమల్. దీన్ని కౌరవ పాండవుల పుష్పము అని కూడా అంటుంటారు. దీని ఆకులు కూడా పువ్వు మాదిరిగానే అందంగా ఉంటాయన్నమాట. అయితే ఇది తీగలాగా మనకి పాకుతుంది. ఇది పల్లెటూర్లలో తెలియని వాళ్ళంటూ ఉండరు. దీని లాభాలు తెలియకుండానే చాలామంది వీటి పండ్లను కూడా తింటూ ఉంటారు. ఇది ఆయుర్వేదంలో మాత్రము ఆకులు, పండ్లు, దాని కాయలు, అది కాండము, వీటిని ఆయా వ్యాధులకి అనుసరించి వైద్య నిపుణులు వాడుతూ ఉంటారు. అయితే ఈ పూలని మాత్రము చాలామంది టీ కాచి కూడా తాగుతారు. ఎలాగా అని చెప్తే, ఒక 2 పూలని ఎండబెట్టేసి 1 కప్పు నీళ్ళలో మరిగించి చల్లార్చి గోరువెచ్చగా అయినప్పుడు రుచికి కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే అందులో బెల్లము లేదా తేనె వేసుకొని తాగుతారు. లేదు అంటే అలాగైనా తాగుతారు. అయితే ఈ పూల ద్వారా నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇవి తగ్గుతాయి అన్నమాట. తలనొప్పి వీటి నుంచి మనకి ఉపశమనం కలిగిస్తుంది అని పల్లెటూర్లలో అంటుంటారు. అయితే ఇది అంతేకాకుండా మూత్రనాళికలు మంట, పైల్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఇది దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. ఏదేమైనా ఒక వైద్యుని సలహాలతో తీసుకుంటే అది చాలా బాగుంటుందేమో. అయితే దీని పండ్లని మనకి అంటే ఈ ఆయుర్వేదంలో ఏముంది అనే విషయం తెలియని ఆ వయస్సులో కూడా చాలామంది పిల్లలు పల్లెటూర్లలో ఎలా ఉంటుందండి, ఒకరిని అడిగేసి ఒకరు తినగానే ఇంకొకరు తింటారు కదా. అలాగే మేము కూడా చిన్నప్పుడు ఈ పండ్ల రుచిని ఆస్వాదించాము. తీయగా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఈ పండ్లతో కూడా చాలామంది షర్బత్ చేసుకొని తాగుతూ ఉంటారు. కానీ ఒక వైద్యానికి అని అనుకుంటే మాత్రము దయచేసి మీరు ఒక వైద్యుని సలహాతోటి మాత్రమే తీసుకోండి. అయితే దీన్ని భారతదేశం అంతా మనకు ఈ పూలు దొరుకుతాయి. అనేక రంగులలో ఉంటాయండి. వంకాయ రంగులోను, ఎరుపు రంగులో ఈ పూలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మా ప్రాంతంలో మాత్రము ఇక్కడ తెలుపువే మేము ఎక్కువ చూసాము. అయితే ఈ పూల గురించి మనం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. పౌరాణికంగా కూడా వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. దాంట్లో కథలు కూడా ఉన్నాయి. నాకు అంతగా తెలీదు, పూర్తిగా క్షుణ్ణంగా తెలీదు, అందుకోసం మీకు చెప్పడం లేదు. ఈ పండులో మాత్రం గింజలు ఎలా ఉంటాయంటే, సబ్జా గింజలు కనుక మనం నానబెడితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఒక పండు మీకు కట్ చేసి చూపిస్తాను. ఇది చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. కానీ బాగా రుచిగా ఉంటాయి, చక్కగా పుల్లగా తీయగా బాగుంటుంది. ఒకసారి తిని చూడొచ్చు, తప్పలేదు. కానీ ఎలర్జీలు ఎక్కువగా ఉన్నాయి, దానికి పడదు అని అనుకునే వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా తీసుకోండి. మరొక వీడియోతో నేను మరొక విషయంతో మనం కలుద్దామా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. నమస్తే, ఉంటానండి.